వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును, కానీ నిత్యము బాధింపను. 1 రాజులు 11:39. దేవుని కృపలో సాగిపోయే కుటుంబంలో దైవిక క్రమశిక్షణ ఉంటుంది. ఆ కుటుంబంలో ఎవరైనా పాపం చేస్తే దేవుడు తీసుకునే క్రమశిక్షణ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాజైన సొలొమోను తన ఉపపత్నుల ప్రభావంతో దేవుని మార్గం నుండి తొలగిపోయాడు. అన్ని దేవతా విగ్రహాలను నిలబెట్టాడు. తన తండ్రి దేవునికి కోపం తప్పించాడు, ఆయనను దుఃఖపరిచాడు. కాబట్టి సొలొమోను రాజ్యంలో ఉన్న 12 గోత్రాల ప్రజల నుండి 10 గోత్రాల వారు చీలిపోయారు. వారు పోటీగా మరో రాజ్యాన్ని స్థాపించుకున్నారు. దావీదు కుటుంబంలో జరిగిన భయంకరమైన శాపగ్రస్త పరిణామాలివి. వారి అపవిత్రమైన ప్రవర్తనకు ప్రతిఫలంగా దేవుని హస్తమే ఆ వంశం మీద పడింది. తన ప్రియమైన సేవకుల ధర్మశాస్త్రమునకు లోబడక తిరగబడితే ఆయన వారిని తీవ్రంగా దండిస్తాడు. బహుశా ఇది మీరు వింటున్న ఈ సమయంలో అలాంటి దేవుని దండన అనుభవిస్తున్నారేమో. మనం ఆయన సన్నిధిలో దీనంగా మొరపెడదాం. ప్రభువా, ఎందుకు నీ హస్తం నాకు విరోధంగా ఉన్నదో నాకు తెలియచేయి, గాని నిత్యము బాధింపను. ఎంత మధురమైన ఆదరణకరమైన మాట ఇది. చేసిన పాపానికి ప్రతిఫలంగా వేసే శిక్ష నిజానికి శాశ్వతమైనదే. అయితే దేవుడు తన బిడ్డలను తండ్రి ప్రేమతో దండిస్తే అది కొంతకాలం పాటు మాత్రమే. వ్యాధి బాధలు, పేదరికం, ఆత్మలో కృంగుదల లాంటివి మనలో వాటి పని ముగించుకుని వెళ్ళిపోతాయి. జ్ఞాపకం ఉంచుకోండి, మనం ధర్మశాస్త్రం కింద లేము, కానీ కృప కింద జీవిస్తున్నాం. శిక్షాదండం మనల్ని సరిచేస్తుంది. ఆయన ఖడ్గం వల్ల మనం మరణించడం, భక్తిహీనులతో పాటు మనం కూడా నశించిపోకుండా ఉండేటట్లు ప్రస్తుత దుఃఖం మనలో మారు మనసును తీసుకుని వస్తుంది. ప్రార్థన. జీవాధిపతి సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడా, మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మా జీవితంలో మేము చేసిన దోషమును బట్టి మీ శిక్షతో మమ్మల్ని కడిగివేసి పరిశుద్ధులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు తండ్రి, నీ కృప మమ్మల్ని ఆవరించుకొని మీ కృపలో మేము బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. మా జీవితంలో మీ కృప క్షేమములే మాకు వచ్చుటకు సహాయం చేయండి. ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి స్థిరపరచమని, మీ కృపలో వర్ధిల్లు చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.